వచ్చిన ఎందుకు తీసుకోలే పార్టీకి తీసుకోనా పార్టీకి మీరు ఫోటోలు వచ్చినాయి నాకు మూవీ చాలా బాగుంది. ఇప్పుడు అంటే మీరు మహేష్ బాబు సినిమా లాస్ట్ 3 సినిమాలు చూస్తే ఒక జోనర్లో ఉంటాయి, మెసేజ్ ఓరియంటెడ్ కానీ ఫాలో ఉన్నట్లు. కానీ ఈ సినిమా మొత్తం ఒక న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక మహేష్ బాబులో ఒక మాస్ యాటిట్యూడ్ని యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేసిన మూవీ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి ఫీలింగ్ నేను చూసినప్పుడు పోకిరి సినిమా అప్పుడు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఒక్కసారి తన బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అలాంటి చేంజ్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 15-16 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ అనిపించిందన్నమాట ఆ ఫీల్స్. నిజంగా చాలా నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్, ఎస్పెషలీ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. యాక్చువల్గా ఇది నా 2వ షో ఇక్కడ. యాక్చువల్ 1 AM షో చూశాను నేను. అయిపోయిన తర్వాత అది ఏంటంటే ఓన్లీ ప్యూర్ ఫ్యాన్స్ అందరూ ఉండడం వల్ల ఎలా అయిందంటే వాళ్ళు మెయిన్లీ ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా ఫ్యాన్స్ది మాస్ ఎలిమెంట్స్ మీద వాటి మీద ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడు అబవ్ యావరేజ్ ఫ్లిక్ ఏమో అనుకున్నా. కానీ సెకండ్ ఇప్పుడు 4 AM షో చూసి అందులో ఫ్యామిలీస్ చిన్నపిల్లలు అందరూ ఉండి ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత అయితే బ్లాక్ బస్టర్ సినిమా నిజంగా. సంక్రాంతి విన్నర్. యాంటీ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటి హనుమాను ఇది ఏదైనా ఏదో దేవుడి సెంటిమెంట్ అనేది ప్లే చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సంక్రాంతి బ్లాక్ బాస్టర్. ఆ సినిమా హనుమాన్ సినిమా కూడా హిట్ అయ్యింది. దానికి కూడా మా సపోర్ట్ అందరిది ఉంటుంది మహేష్ బాబు ఫ్యాన్స్ది. కాకపోతే ఎవరైతే నెగిటివ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారో దీనికి నిజంగా హనుమంతుడి శాపాలు తగులుతాయి వీళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ. చెప్పండి. మహేష్ బాబు డెఫినెట్లీ చాలా బాగున్నారు, బాగా డాన్స్ చేస్తారు, యాక్ట్ చేస్తారు. కానీ మహేష్ బాబు చేయాల్సిన సినిమా కాదనిపించింది. త్రివిక్రమ్ గారు ఒక జమానా త్రివిక్రమ్ గారు వేరు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు వేరు. అంటే త్రివిక్రమ్ గారు సేఫ్ జోన్ లోకి వచ్చాక మూవీ మీద కాన్సంట్రేషన్ పెట్టలేడు అనుకుంటా. సేఫ్ జోన్ అని కాదు, వాళ్ళకి అలాంటి ఒక స్టార్ హీరోని పెట్టుకుని చేసుకుంటే ఒక మినిమం గ్యారంటీ ఫిల్మ్ అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారేమో. కానీ ఇది మహేష్ బాబు త్రివిక్రమ్ గారు కలిసి చేయాల్సిన సినిమా కాదనిపించింది. అంటే ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ ఏ మాత్రం రీచ్ కాలేదా త్రివిక్రమ్? అంటే మహేష్ బాబు త్రివిక్రమ్ గారి లాస్ట్ ఫిల్మ్స్ అతడు, కలేజా లాంటి సినిమాల తర్వాత గుంటూరు కారం పడడం అనేది చాలా బాగా చేశాడు. అంతగా నచ్చలేదు అంటే మహేష్ బాబు గారు ఎంత యంగ్ గా కనిపించినా వాళ్ళిద్దరూ లైక్ ఏజ్ డిఫరెన్స్ ఉంది, వాళ్ళిద్దరికి ఆ ఏజ్ డిఫరెన్స్ ఉంది. శ్రీలీల గారిని ఎందుకు పెట్టుకున్నారంటే ఆవిడ డాన్స్ డెఫినెట్లీ బ్రిలియంట్ డాన్సర్. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ బాగుందంటున్నారు, శ్రీలీల గారి డాన్స్ బాగుందంటున్నారు. బట్ మూవీ అంటే ఏంటి అంటే త్రివిక్రమ్ గారు తీయాల్సిన సినిమా కాదండి ఇది. త్రివిక్రమ్ గారి ప్రీవియస్ రైటింగ్ చూసుకుని ఇప్పటికి చూసుకుంటే పడిపోయింది అనిపించింది. ప్రీవియస్ వే కలిపి మళ్ళీ తీసాడని అంటున్నారు కదా. మరి ప్రీవియస్ కలిసి తీసారంటే ఏమో అసలు వాళ్ళు తీయాల్సిన సినిమానే కాదు ఇది. అతడు, కలేజా లాంటి కాంబినేషన్స్ తర్వాత గుంటూరు కారం రావడం అనేది నాట్ గ్రేట్. సో మరి కుర్చీ మడత పెట్టాలి, అవి బాగున్నాయి, అవి డెఫినెట్లీ బాగున్నాయి. కానీ అవి చాలంటే ఇంకా మన సినిమాలు ఇలానే ఉంటాయి, తెలుగు సినిమాలు ఇలానే ఉండిపోతాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం కానీ అది బాగాలేదు. మహేష్ బాబు వాజ్ గుడ్ కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ రియలీ బ్యాడ్. నాట్ దట్ గుడ్. పీక్స్ అసలు చాలా బాగుండే. వింటేజ్ మహేష్ బాబు కనిపించాడు. బట్ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అసలు బాగా కంప్లీట్ డిసప్పాయింటెడ్. సాంగ్స్ బాగానే ఉన్నాయి కానీ దట్ కిక్ లేదు, దట్ ఎలివేట్ చేయాలి ఆ సీన్స్ని. వాజంట్ దట్ గుడ్. లేదు ఇచ్చాడు, తమను బాగానే ఇచ్చాడు కానీ ఈ అంత లెవెల్లో ఇలా 5 on 10 అంతే అంతే. సినిమా మహేష్ బాబు కోసం వచ్చామని చెప్పాను కదండి. మహేష్ బాబు లుక్ ఎలా ఉంది మరి? సూపర్. ఆయనకేం చెప్పలేవండి. మహేష్ బాబు అంతే ఎవర్ గ్రీన్. కామెడీ బాగుంది. మహేష్ బాబుకి కామెడీ అనేది బాగా చూపించారు. ఓకే, కానీ త్రివిక్రమ్ని చూడాలి అని వచ్చాము కానీ ఎక్కడ కనపడలేదు. స్టోరీలో మీకు ఏం సినిమా చూసాక మీకు స్టోరీ ఏం అర్థమైంది? సినిమాలో స్టోరీ కనపడలేదండి. మదర్ సెంటిమెంట్ ఒక్కటి మాత్రం లాస్ట్కి చూపించాడు, అది అంతే. సినిమా మొత్తం స్టోరీకి సంబంధం ఉంటుందా? లేదు.
బాబే గొప్ప అంతే, బాబుకి ఏది సాటి లేదు అంతే. బ్రో బాగుంటాయి బ్రో. ఇప్పుడు సంక్రాంతికి అయితే చాలా బాగుంటుంది మూవీ అయితే. బ్రో హనుమానే ఈ మూవీ ఎందుకంటే హనుమాన్ అంటే దేవుడు మూవీ కాబట్టి కంపల్సరీ దేవుడు మూవీకి భక్తులు అందరు చూస్తారు కాబట్టి వెళ్తారు, చూస్తారు. అది స్టోరీ బాగుంది బ్రో. సాంగ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి కానీ లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. డాన్స్ అయినా అసలు హీరో డాన్స్ అయినా కామెడీ సీన్స్ అయినా, ఇంకా తమన్ అంటే ఇంకా పెడతాడు కదా కొన్ని వినాల్సింది, కొన్ని చూడాల్సింది. బాగుంది బ్రో. నేనైతే కుర్చీ అయితే తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కుర్చీ తెచ్చుకొని లోపల కూర్చుందాం అనుకున్నా, సపరేట్గా కుర్చీ సాంగ్కి మడత పెట్టి కొడదాం అనుకున్నావు నేను. కానీ మనల్ని కొడతారు కదా అని చెప్పేసి గుంటూరు కారం కూడా ప్యాకెట్ కూడా తెచ్చుకుందాం అనుకున్నా బ్రో. కానీ మా ఇంట్లో మా మమ్మీ కొడతా అని చెప్పేసి కారం కూడా లేదురా అని చెప్పింది. సో కారం అయితే తెచ్చుకోలేకపోయా బ్రో. లేకపోతే ఈసారి తెచ్చుకుంటే ఇసిరేసుకోండి పైకి. చాలా బాగుంది. కోకోకోలా పెప్సీ శ్రీలీల అయితే చాలా సెక్సీ బ్రో. అంతే బ్రో. అట్లానేంటి అంటే పెడతారు కదా బ్రో. త్రివిక్రమ్ అంటే ఇంకా పెట్టాల్సిందే. ఇంకా చాలా సినిమాలో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఉంటుంది, అది అంతే బ్రో. బ్రో ఉంటుంది బ్రో. త్రివిక్రమ్ మూవీ అంటే కంపల్సరీ ఉంటుంది. అన్ని హీరో వచ్చేసి పెద్దదా డబ్బున్నోడు ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాలి కదా, ఆడియన్స్ అనేది తీసుకోవాలి. అట్లానేం లేదు బ్రో. చూడండి ఒకసారి అయితే, స్టోరీ అయితే చెప్పండి కానీ చూడండి. మూవీ అయితే బాగుంది బ్రో. 9 ఇస్తా బ్రో. 9 5కా 4.5 ఇస్తా బ్రో.